అమెరికాలో జరుగుతున్న ఆటా మహాసభలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పారదర్శక పాలనకు, పెట్టుబడుల ప్రోత్సాహకానికి, పారిశ్రామిక అభివృద్ధికి అధికమైన ప్రాధాన్యత ఇస్తోందన్నారు భట్టి. విద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేకమైన దృష్టి సారించిందని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులకు భట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ నాయకుడు మహేందర్ సింగ్, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దంపతులు ప్రసంగించారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు దోంతి మాధవ్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారికి, గౌరవ విజయ డైరీ చైర్మన్ కుత్తా మిత్రెడ్డి గారికి, అట్లాగే రామసహాయం సతీష్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఎన్ఆర్ఐ సెల్ చూస్తున్నటువంటి మిత్రులు మహేందర్ సింగ్ గారికి, ఆటా సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ సమావేశానికి మా అందరినీ ఆహ్వానించి కార్యక్రమంలో పాల్పంచుకునేటట్టుగా చేసినందుకు నిర్వాహకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అట్లాగే ఎన్ఆర్ఐ సెల్ సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులుగా ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావటానికి ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మీరందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి మా అందరినీ ఆహ్వానించినందుకు మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేల కిలోమీటర్లు దశాబ్దాల క్రితం అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకొని ఇక్కడికి వచ్చి మీరు స్థిరపడి తిరిగి మీ హోదాతో, మీ సంపదతో, మీ జ్ఞానంతో భారతదేశానికి లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఏదో చేయాలనేటువంటి తపనతో మీరు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందించడం కాకుండా తెలంగాణ రాష్ట్రానికి స్వాగతిస్తున్నాను. సరే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంతవరకు గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు చాలా విషయాలు వివరించారు. రేపు సాయంత్రం ఆట సందర్భంగా అక్కడ మాట్లాడేటువంటి అవకాశం కూడా నాకు కలిగించారు. రేపు పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ అందరితో పంచుకుంటానని చెప్తూ కొన్ని విషయాలు మాత్రం కేవలం కొద్దిగా నేను మాట్లాడి రోజు ముగిస్తాను. సహజంగా మన
మనమందరం ప్రజాస్వామ్యవాదులు. ఈ ప్రజాస్వామ్యవాదులుగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉండాలని మనం అందరం ఆలోచన చేస్తూ ఉంటాం. ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా అధికారంలోకి రావటం కోసం పెట్టుకున్నటువంటి పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. కానీ అధికారం అనే ఆలోచన లేకుండా ఒక ఉన్నతమైనటువంటి నోబుల్ కాజ్ ఈ జాతికి స్వాతంత్రం తీసుకుని రావాలి, స్వాతంత్రంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను కూడా తొలగించాలి, పరివర్తన చెందేటట్టుగా సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఆ రోజు వాళ్ళు పెట్టినప్పుడు 1985లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని, లేకపోతే పెట్టినటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారని, పాలకులుగా మారి దేశాన్ని ఏలుతారనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎవరికి లేదు. జాతి మొత్తం పరాయి పాలనలో పంపుతా ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని రావాలి, తెచ్చిన స్వాతంత్ర ఫలాన్ని ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన ఒకటే వాళ్ళందరూ. అటువంటి ఉన్నతమైనటువంటి పార్టీలో మీరు, నేను, మేమందరం, మనమందరం సభ్యులుగా ఉన్నందుకే ముందుగా గర్విస్తా ఉన్నాం. అటువంటి ఉన్నతమైనటువంటి పార్టీలో పనిచేస్తూ సమాజానికి సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు కూడా సంతోషిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్ఆర్ఐ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీలో మీరంతా కూడా సభ్యులుగా చేరి భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్రం కోసం, సమానత్వం కోసం పనిచేయడం కోసం తప్పిస్తున్నందుకు మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సరే, మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వనరులు, సంస్థలు, వ్యవస్థలు అన్నీ ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగపడాలనే ఆలోచనతో పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గమనించినటువంటి మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు. ఇచ్చిన తెలంగాణలో ఉన్నటువంటి వనరులు, సంస్థలు, వ్యవస్థలు అన్నీ కూడా ఆ సమాజానికి ఉపయోగపడతాయని ఆశించారు. కానీ ఆనాటి ధనిక రాష్ట్రంగా 2014లో టిఆర్ఎస్ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజల అధికారాన్ని చెప్తే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీ 2023 వరకు వచ్చేవరకు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి వనరులతో సహా ఆ రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి తెచ్చినటువంటి 8,21,000 కోట్లతో సహా ఖర్చు పెట్టేసి ఏమాత్రం ఉత్పత్తి మూలాలు, పునాదులనేది లేకుండా చేసి అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఆ అప్పుల్ని తీరుస్తూనే, సహజంగా వాళ్ళు చేసినటువంటి అప్పులు 10 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకొని అప్పులు చేశారు. ఆ అప్పు తీరుస్తూనే దాదాపు సంవత్సరానికి 75 నుంచి 76,000 కోట్లు అసలు వడ్డీ కడుతూ ఆనాటి ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి ఏ స్కీమ్స్ ఆపకుండా, ఉదాహరణ కళ్యాణ లక్ష్మి గారి, షాదీ ముబారక్ ఏది ఆపకుండా ఆ స్కీమ్స్ ని కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థకి మొదటి తారీఖున జీతాలు ఇస్తూనే అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. చిన్న ఉదాహరణ, రాష్ట్రంలో మీ అందరికీ తెలిసింది, మిత్రులు చెప్పినట్టు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా
అనేది దేశ చరిత్రలో ఎక్కడా లేదు.